అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం తడిసిన రెక్కలు అనే కథను విందామా? ఇక కథలోకి వెళ్తే, సార్ శివరాం గారి ఇల్లు ఇదేనా? ఎదురుగా సైకిల్ ఆగిన శబ్దం. ఆ తర్వాత వినిపించిన ప్రశ్న వైపుకి తలెత్తి చూసి, అవును నేనే అన్నాడు. మీకు కొరియర్లో ఉత్తరం వచ్చింది సార్ అన్నాడు. ఎక్కడి నుండి? హైదరాబాద్ నుండి సార్. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి అని కవర్ చేతికిచ్చి సంతకం కోసం మరో పేపర్ ఇచ్చాడు. ఎక్కడి నుండి బాబు ఉత్తరం అని లోపల నుండి తులసి వచ్చి అడిగింది. హైదరాబాద్ నుండట. మన పుత్రరత్నం అఘోరించి ఉంటాడు. అవేం మాటలండి, ముందు సంతకం చెయ్యండి. ఆ అబ్బాయి నిలబడి ఉన్నాడు. సంతకం చేసి ఇచ్చారు శివరాం గారు. వస్తానమ్మా, వస్తాను సార్ అని కొరియర్ బాయ్ వెళ్ళిపోయాక ఉత్తరం తీసుకుని అలా పక్కన పడేశారేంటండి? ఏం రాశాడో ఆ అబ్బాయి? పడేయలేదు లేవే, పక్కన పెట్టాను. ఏం రాసి ఉంటాడా అని ఆలోచిస్తున్నాను. అసలు ఈ అడ్రస్ వాడికి ఎట్లా గుర్తుందో నాకు అర్థం కావడం లేదు. మీరు మరీను ముందా ఉత్తరం ఇటివ్వండి. కాకపోతే ఏమిటి? అంజలికి ఇప్పుడు 7 నిండి రేపు ఏప్రిల్కి 8 వస్తాయి. దానికి 2 నిండక ముందే టాటా బాయ్ బాయ్ అంటూ పెళ్ళాన్ని సంకనేసుకుని చెక్కేశాడు ప్రబుద్ధుడు. ఎన్ని సంవత్సరాలకి మనం గుర్తుకొచ్చి ఉత్తరం రాశాడంటే వాడి మెమరీ పవర్ చాలా గొప్పదన్నమాటేగా. ఎంతైనా మీ కొడుకేగా. ముందా ఉత్తరం ఇటివ్వండి చూద్దాం ఏమి రాశాడో. నా కొడుకే కాదన్నానా? కాకపోతే చరిత్రలో తండ్రి మాట జవదాటిని కొడుకుల్ని గురించి చదివాం. మనకి తండ్రి మాట సరే, తండ్రిని చీ పోరా అనే తలదన్నే వెళ్ళిపోయే కొడుకు పుట్టాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? లేదు తులసి, ఒకసారి ఆలోచించు. నా కూతుర్ని, నా బిడ్డని, 2 ఏళ్ల పిల్ల తల్లిని కిరాతకంగా చంపేసి కిరోసిన్ స్టవ్ పేలి కాలిపోయింది అన్నారు ఆ రాక్షసులు. అలాంటి వారి చేతిలో దాని పిల్లని వదిలేసి రమ్మంటావా? పెళ్ళాం చనిపోయిన సంవత్సరంలోపే మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆ దరిద్రుడు దీన్ని సరిగా పెంచుతాడా? అందుకే మనమే పెంచుదామని అంజలిని తీసుకొచ్చేసాను. అంజలి సుజాత కూతురే కదా. సుజాత నా కూతురే కదా. అంటే మనవడికి అక్క కాదా? సొంత అక్క కూతుర్ని పెంచుకోవలసి వస్తే కూడా వీడు కాదు కూడదు అనడం ఏమైనా సమంజసంగా ఉందా? నా నిర్ణయాన్ని ఎదిరించి ఇల్లు వదిలిపోతాడా? పోనీ అని నేను కూడా వదిలేసుకున్నాను. అప్పటికే 50 దాటిన వయసులో రోజుకో రోగంతో ముక్కుతూ మూలుగుతూ రోజులు నెట్టుకొస్తున్న మనకి ఈ పసిపిల్ల పెంపకం ఎంత భారమో అని వాడి గోల. ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకున్నా వాటిని నిలబెట్టుకోవడం ఎంత కష్టం. రేపు ఈ పిల్లని పెంచి ఓ అయ్య చేతిలో పెట్టకుండా మనం పోతే నలుగురు ఏమంటారు? ఇవన్నీ ఆలోచించాడా వాడు? నేను లేకపోతే వాడుండడా? కొడుకంటే ఆ మాత్రం అండ ఉండదా? నేను తీసుకున్న నిర్ణయానికి వాడు కూడా కట్టుబడి ఉండాలా వద్దా? ఎవడో దారిని పోయే శ్రేయోభిలాషిలాగా తర్వాత నీకు ఏదైనా అయితే పిల్లని ఎవరు చూస్తారు అని ఆలోచిస్తాడా? అందుకే వాడు అసలు నా కొడుకే కాదనేది నేను. పిల్ల తండ్రి ఉన్నాడు కదా. చట్టం ప్రకారం కూడా రేపు దాని తండ్రి వచ్చినా పిల్లని నేను తీసుకెళ్తానంటే లేదు ఇవ్వను అని మనం అనగలమా? ఈ విషయమే మన మనోజ్ వాదించేవాడు. మీరే వినిపించుకోరు. నువ్వేంటి వాడిని సమర్థించుకొస్తున్నావు? అసలు ఆ పిల్ల మీద ఈ తండ్రి అన్నవాడికి లేసమాత్రమైన ప్రేమ ఏడ్చి ఉంటే అసలు మనకి ఆ రోజున పిల్లనిచ్చేవాడా? ఈ 6 సంవత్సరాలలో ఒకసారైనా నా కూతురు ఎలా ఉంది అని చూసుకోవడానికైనా వచ్చాడా? వాడు రాడు. దానికి తండ్రి తల్లి అన్నీ మనమే. ఇప్పటి వరకు రాలేదు సరే, వస్తే పంపించేయాలి కదా. పిల్ల మీద హక్కు మనకంటే ఎక్కువగా తండ్రికే కదా ఉంటుంది. 20 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన సుజాతని కిరాతకుడి చేతిలో పెట్టి పంపించేసుకున్నాం కదా. ఇది అంతే. హక్కు అంటూ వాడు వచ్చి దాన్ని తీసుకుపోతే పోనీ ఈ రెక్కలలో ఓపిక ఉన్నంత వరకు ఈ చిట్టి తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటాను. దీనిలో నా సుజాత నాకు కనబడుతుంది. నా బిడ్డ రక్షణ నీదే నాన్న అని నన్ను అడుగుతున్నట్లు అనిపిస్తుంది. భుజంపై కండువాతో చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు శివరాం గారు. బాధపడకండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పకుండా సరైన నిర్ణయమే అవుతుంది. ఏదో ఒక్కగానొక్క కొడుకు ఈ చివరి దశలో మనకి తోడుగా నీడగా ఉండాల్సిన వాడు.
మనల్ని కాదనుకుని వెళ్ళిపోయాడు అని అప్పుడప్పుడు కలుక్కుమంటూ ఉండడంతో ఏవేవో వాగి మిమ్మల్ని బాధ పెట్టాను. తులసి భర్త భుజం పైన చెయ్యి వేసి ఒత్తి మరో చేత్తో కొంగు అంచుతో కళ్ళు తుడుచుకుంది. నాకు మాత్రం వాడు కావాలని అనిపించదా తులసి? వాడు పక్కనుంటే ఈ వయసులో నాకు ఎంత నిశ్చింత చెప్పు. ఎక్కడో ఎప్పుడో ఎవరికో నేను చేసిన పాపం ఇలా వెంటాడి వేధిస్తోంది. కాలమే దీనికి మందు వేయాలి అన్నాడు శివరాం. అయ్యిందా? ముందు ఆ ఉత్తరం చదవండి. ఏముందో చూడకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ముందుగా తేరుకున్న తులసి అడిగింది. ఇదిగో నువ్వే చదువు తులసి అంటూ ఉత్తరం ఇచ్చాడు శివరాం గారు. కళ్ళజోడు కూడా ఇవ్వండి ఇటు అని తీసుకుని చదవడం ప్రారంభించింది. అమ్మా నాన్నల పాదాలకి మనోజ్ నమస్కరించి రాయునది. నాన్నగారి ఆరోగ్యం బాగున్నట్లు తలుస్తాను. ఆయనకి మా పైన కోపం పోయిందా? అమ్మ, చాలా కాలం తర్వాత ఉత్తరం రాస్తున్నానని నన్ను కోప్పడవద్దు, క్షమించండి. నాకు, సురేఖకి, సాయికి మిమ్మల్ని చూడాలని ఉంది. ఈ సంక్రాంతికి మీరు అంజలిని తీసుకుని హైదరాబాద్ రాగలరు. ఈ ఉత్తరం వెంట 6వ తేదీకి మీ ముగ్గురికి ట్రైన్ టికెట్ పంపుతున్నాను. స్టేషన్లో మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాము. నాన్నగారి ఆయుర్వేద వైద్యానికి సంక్రాంతి సెలవులు ప్రకటించిన వెంటనే రండి. అంజలికి దీవెనలు. మీ మనోజ్. అది ఉత్తరమా? ఆఫీస్ ఆర్డరా? వాడు పెద్ద ఆఫీసర్ ఉద్యోగం వెలువబడితే మాత్రం తండ్రికి ఆర్డర్ వేస్తాడా? ఆ ఉత్తరాన్ని దాంతోపాటు వాడు పంపిన టికెట్ని ముక్కలు చేసి పారే అన్నాడు. వద్దొద్దు, పారేయొద్దు, వాడికే తిప్పి పంపి. బుద్ధి రావాలి గాడిదకి. అంజలి వస్తూనే పుస్తకాల సంచి మూలకి విసిరింది. ఏమీ పిల్ల, ట్యూషన్కి ఎంతసేపు పట్టిందేం ఇవాళ? ఈరోజు అయ్యవారింట్లో ఏదో పూజ అమ్మ, పులిహోర పెట్టారు. అరే, కవరేంటి? తాత, ఉత్తరం వచ్చిందా? మీ మామయ్య దగ్గర నుంచి తల్లి. నిన్ను హైదరాబాద్ రమ్మని టికెట్ కూడా పంపించాడు. హాయ్, భలే భలే, ఎప్పుడు వెళ్తున్నాం అంది అంజలి. వెళ్ళడం లేదట, ఉత్తరాన్ని టికెట్ని చింపి పారేయమంటున్నారు మీ తాత అంది తులసి. చించొద్దు, మామయ్య దగ్గరికి పోదాం. ఎందుకు తాత చింపేయమంటావు? మనం హైదరాబాద్ పోదాం అంది. పిల్లని అనవసరంగా ఆశ పెడతావెందుకు తులసి? లేదమ్మా, అమ్మ వట్టినే అంటున్నది. అంటే వెళ్తున్నామా? లేదమ్మా, ఉత్తరం ఏమీ రాలేదు అంటున్నాను. అబద్ధం. ఇదిగో కవర్. మనోజ్ అంటే మామయ్యే కదా. ఉత్తరం వచ్చింది. ఎప్పుడు పోదాం చెప్పు అంజలి. వాడి దగ్గరికి ఎందుకమ్మా? మనం సంక్రాంతికి ఇంకెక్కడికన్నా వెళ్దాం. లేకపోతే ఇక్కడే బాగుంటుంది. బసవన్నలు, చెరుకు ముక్కలు అన్నీ చూడొచ్చు, తినొచ్చు. హైదరాబాద్ పోతే ఏమీ ఉండవు అన్నాడు. మామయ్య ఉంటాడు కదా, అన్నీ చూపిస్తాడు. సాయితోటి హాయిగా ఆడుకోవచ్చు. హైదరాబాద్ పోదాం అంజలి. అక్కడ మనకి మర్యాద ఉండదమ్మా, నీకు తెలియదు అన్నాడు. ఎందుకుండదు? అన్నీ ఉంటాయి. హైదరాబాద్ పోదాం తాత ప్లీజ్ అంది అంజలి. తులసి, దీనికి తెలియడం లేదు. పిల్ల పేచీ పెడుతోంది కదా. నాకు కూడా వాడిని, కోడల్ని, సాయిని చూడాలని ఉందండి. ప్రాణం తెగ పీకుతోంది. వాడు కాక మనకెవరున్నారు? కూతురు పోయింది. కొడుకుని కాదనుకుంటే ఎలా? మనంతట మనం వెళ్ళడం లేదుగా. వాడే రమ్మని రాశాడు. అయినా మనమేమీ వాడి పంచన పడుండడానికి వెళ్ళడం లేదుగా. ఓసారి చూసి వచ్చేస్తాం. టికెట్ కూడా పంపాడు. వెళదామండి. మీరు వెళ్ళండి, నేను రాను అన్నాడు శివరాం. మీ తాత మండి మనిషేలేమ్మా. ఉత్తరమి టికెట్టు ఇటు ఇవ్వవే తల్లి, చించి అవతల పడేద్దాం. స్టేషన్కి ఎంతో ఆశపడుతూ వచ్చి మనం రాలేదంటే చూసి చూసి వాడైపోతాడు. ఎప్పుడో కాదనుకున్నాం, ఇవాళ కావాలనుకుంటే వస్తుందా అంటూ అంజలి చేతిలో ఉత్తరం లాక్కుంది తులసి. ఎందుకు చింపడం? మిమ్మల్ని వెళ్ళమన్నాను కదా. మీరు లేకుండా మేమేం వెళ్తాం? ఇదంతా జరిగేది కాదు కానీ ఆ టికెట్ ఇలా ఇవ్వవే అంది తులసి. అప్పుడే ఎందుకు చించడం? నీ సుపుత్రుడు ఫోన్ ఏమైనా చేస్తాడేమో చూసి రావట్లేదని చెప్పి అప్పుడు పారేద్దాం. ఈరోజు ఇంకా 4వ తేదీయే కదా. 6కి కదా వాడు టికెట్ పంపించింది అంటూ శివరాం గారు మెత్తబడ్డారు. అంజలి, ఈ ఉత్తరం టికెట్టు జాగ్రత్తగా దేవుడి పటం దగ్గర కుంకుమ భరిణి కింద పెట్టు అంది తులసి. అయితే హైదరాబాద్ వెళ్తున్నామన్నమాట. భలే భలే, ఉండు మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పొస్తాను అంటూ వెళ్ళబోతుంటే ఉండవే, టిఫిన్ చేస్తున్నాను, తిని వెళ్దువు గాని అని తులసి మాట
పూర్తయ్యేలోగానే అంజలి తుర్రుమంది. నువ్వు ఆశపడుతున్నావని ఒప్పుకున్నాను, కానీ నా మనసుకి అస్సలు ఇష్టం లేదు తులసి ఈ ప్రయాణం అన్నాడు శివరాం గారు. మీరు చాలా మంచివాళ్ళండి అనేసి లోపలికి వెళ్ళింది తులసి. పడక కుర్చీలో వెనక్కి వాలి నిట్టూర్పు విడిచారు శివరాం గారు. తాత హైదరాబాద్ వచ్చేసిందా? ట్రైన్లో స్లో అవుతోంటే అడిగింది అంజలి. సికింద్రాబాద్లో ట్రైన్ దాదాపు అంతా ఖాళీ అయిపోయింది. ఇక్కడే దిగాలేమో అని అనుకుంటూ ఉండగానే తెల్లటి డ్రెస్, చేతిలో శివరాం ఫ్రమ్ భద్రాద్రి అన్న బోర్డు పట్టుకుని ఒక వ్యక్తి కిటికీ దగ్గర వచ్చి, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ పంపించారు, రండి సార్ అంటే మనోజ్ సార్ కారు పంపించారు. నేను వారి డ్రైవర్ని, పేరు శేషాచలం. వాడు రాలేదా అని కోపంగా అన్నారు శివరాం గారు. మావయ్య కారు పంపించాడా తాత? పద పోదాం. ఎక్కడా కారు? నేను ముందు కూర్చుంటాను అని అంజలి సంబరపడిపోతోంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? కారు పంపించాడుగా, దిగండి అంటూ తులసి గొంతులోనూ కొడుకు రాలేదని దిగులు కనపడింది. స్టేషన్కి ఇల్లు చాలా దూరంగా ఉన్నట్టుందే. అరగంట ప్రయాణం తర్వాత అన్నారు శివరాం గారు. ఇంకో 10 నిమిషాలు. విజయపురి కాలనీ. కారు ఓ మలుపు తిరుగుతుండగా వీధి చివర్లో ఉన్న బోర్డు చదివింది అంజలి. వచ్చేసాం మామయ్య కాలనీకి అంటూ అరిచింది చప్పట్లు కొడుతూ. విశాలంగా ఉన్న ఓ ఇంటి మేడ ఇంటి ముందు కారు ఆపాడు శేషాచలం. ఇదేనయ్యా ఇల్లు, దిగండి. సామాన్లు నేను తెస్తాను, మీరు లోపలికి వెళ్ళండి అంటూ తులసి ఉన్న వైపు డోర్ తీసి పట్టుకున్నాడు. దిగి గేటు దగ్గరికి నడిచి నిలువెత్తు ఎత్తు ఉన్న నల్లటి బలమైన ఇనుప గేటు తీద్దామని చెయ్యి వేసిందో లేదో కెవ్వుమని అరిచి వెనక్కి పడబోయింది. అవతల భౌభౌ అంటూ ఓ భీకర శునకం. తులసి అంటూ గట్టిగా కేక వేసి భార్య దగ్గరికి చేరుకుని గజగజ వణుకుతున్న ఆమెను పట్టుకున్నారు శివరాం గారు. శేషాచలం పరిగెత్తుకుంటూ వచ్చి కుక్కని పట్టుకున్నాడు. అప్పటికి ఇంటిలోని వారంతా అక్కడికి చేరుకున్నారు. అమ్మా అమ్మా అంటున్న కొడుకు పిలుపుకు ఈ లోకంలోకి వచ్చింది తులసి. చూసుకోవద్దా ఇడియట్, ముందు దాన్ని తీసుకెళ్ళి లోపల కట్టి అని శేషాచలంకి చివాట్లు వేసింది కోడలు. తేరుకుని నెమ్మదిగా లోపలికి వెళ్ళారు అందరూ. సోఫాలో కూర్చుని కోడలిచ్చిన మంచినీళ్లు గొంతులో పోసుకున్న తర్వాత కానీ పూర్తిగా తేరుకోలేకపోయింది తులసి. అమ్మ పక్కనే కూర్చున్నాడు మనోజ్. రాత్రి ఆఫీసులో లేట్ అయిపోయిందమ్మా. పొద్దున్నే లేవలేకపోయాను, అందుకే స్టేషన్కి రాలేకపోయాను అని సంజాయిషి ఇచ్చుకున్నాడు. చిన్నదైనా చక్కగా ఉన్న ఇల్లు. ఇంటి నిండా ఓ ఆధునిక సంసారంలో ఉండవలసిన అన్ని వస్తువులు. కారు, డ్రైవరు. మనోజ్ మంచి స్థితిలోనే ఉన్నట్లు చెప్పకనే చెబుతున్నాయి. ఆరోగ్యం బాగుందా మామయ్య గారు అని కోడలు వేసిన మొదటి కుశల ప్రశ్న. నాన్నగారికేం? ఆయనే అందరి రోగాలు కుదురుస్తుంటాడు. చెప్పాను కదా, ఆయుర్వేద వైద్యులని. బాగానే ఉంటుందమ్మా. ఇప్పటి వరకు ఎవరినీ ఇబ్బంది పెట్టే స్థాయికి నన్ను తీసుకెళ్ళలేదు. కొడుకు దగ్గర లేడనే మాట వాళ్ళకి వినిపించాలనే అన్నారు శివరాం గారు. కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత కోడలు లోపలికి వెళ్ళి అందరికీ కాఫీ తీసుకువచ్చింది. అమ్మాయి కూడా ఏదైనా ఉద్యోగం గట్రా అంటుండగా, అవునమ్మా, సురేఖ ఇక్కడికి దగ్గరలోని గాయత్రి అకాడమీలో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తోంది. కామర్స్ తన స్పెషలైజేషన్ కదా. మరి ఇంట్లో వీడి కోసము పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతాడు. 8 నుంచి 6 దాకా అరగదీసేస్తున్నారు. టిఫిన్, భోజనం అన్నీ వాళ్ళే. పొద్దున డ్రైవర్ దింపి వస్తాడు, సాయంత్రం నేను తీసుకొస్తాను. మా ఆఫీస్ కంటే వీడు స్కూలే ఎక్కువ టైం పనిచేస్తోంది. కొడుకుని వల్లో కూర్చోబెట్టుకుని వాడి తల నిమురుతూ చెప్పాడు మనోజ్. మీరందరూ ఎవరి దారిన వాళ్ళు పోతే ఈ ఇల్లు అసలే ఊరికి దూరంగా ఉన్నట్లుంది. కెప్టెన్ ఉందిగా, అదేనమ్మా. ఇందాక నీ మీద పడబోయిందే అది. మేలుజాతి కుక్క. మాటలాడలేదు కానీ మిగతా పనులన్నీ మనుషుల కంటే బాగా చేస్తుంది. మా ఫ్యామిలీలో అదొక మెంబర్. నీ మొహం. అలా అది మీద పడి కండలు పీకేస్తే ఎవడో నీ మీద కేసు పెట్టేస్తాడు. జాగ్రత్త అంది. కెప్టెన్ ఇప్పటి వరకు అమ్మని చూడలేదు కదా. ఎవరో అపరిచితులు గేటు మీద చేయి వేశారని అనుకుంది. ఒకసారి అలవాటు పడితే మర్చిపోదు. అమ్మో, కుక్కలు అంటే నాకు అసలే భయంరా. అందులో అది సింహంలా ఉంది. దాని పెద్ద నోరు, కూరలు అవి చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. కొత్త వాళ్ళం వచ్చామని
ఇందాకటి నుంచి అరుస్తూనే ఉంది చూడు, కట్టేశామని అరుస్తోందమ్మా. అదీ కాక ఇవాళ మార్నింగ్ వాక్కి కూడా తీసుకెళ్ళలేదని దాని గొడవ అని చెప్తూనే శేషాచలం కెప్టెన్ని వదిలి అన్నాడు. అమ్మ వద్దురా బాబు, నాకు చచ్చే భయం. మేము ఉన్నన్నాళ్ళు దాన్ని కనబడకుండా కట్టే నాయనా అని తులసి మాట పూర్తయ్యేలోగానే కెప్టెన్ పులిలాంటి నడకతో అక్కడికి ప్రవేశించింది. కూర్చున్న కుర్చీలో కాళ్ళు రెండు పైకి పెట్టుకుని పక్కనే ఉన్న కొడుకు చేతిని గట్టిగా పట్టుకుంది తులసి. కట్టేయమని చెప్పరా అంది. భయం లేదమ్మా, చెప్పానుగా, జాతి కుక్కని, ఏం చెయ్యదు. కెప్టెన్ కమ్ హియర్ అంటూనే అది దగ్గరగా వచ్చింది. ఇది మా అమ్మ మై మదర్, షేక్ హ్యాండ్ ఇవ్వు అని ఒక నిమిషం తులసి కాళ్ళని వాసన చూసి కుడికాలు ఎత్తి షేక్ హ్యాండ్ లాగా నిలబడింది. వద్దురా, నాకు దాన్ని చూస్తేనే భయంగా ఉంది. కట్టెలా బెగుసుకుపోయిన తులసి ఎలాగో గొంతు పెగుల్చుకుని గొనిగింది. సరే షేక్ హ్యాండ్ వద్దులే, నమస్తే పెట్టు అన్నాడు. కొద్దిగా వెనక్కి వెళ్ళి ముందు కాళ్ళు పూర్తిగా నేలకు ఆనిచ్చి తల వాటి మీద మధ్యన పెట్టింది. గుడ్, నాన్నగారికి కూడా నమస్తే పెట్టు అంటూ తండ్రి వైపు చూపిస్తూ అన్నాడు. శివరాం గారి వైపు తిరిగి మళ్ళీ అలాగే చేసింది కెప్టెన్. ఏది, షేక్ హ్యాండ్ ఇవ్వు అంటూ రాంప్రసాద్ గారు ముచ్చటపడ్డారు. ముందుకెళ్ళి ఆయనకి దగ్గరగా నిలబడి కుడికాలు ఎత్తి షేక్ హ్యాండ్ కోసం చూపిన ఆయన చేతిలో పెట్టింది. చాలా బలంగా ఉందిరా, ఆ కాలును కొద్దిగా ఊపి వదిలేస్తూ అన్నారు. తాత, నేను కూడా షేక్ హ్యాండ్ ఇస్తా. మావయ్య, నాకు ఇమ్మని చెప్పవా? కెప్టెన్ ఆమె దగ్గరికి కూడా వెళ్ళి కాలు ఎత్తి నిలబడింది. హాయ్, భలే భలే, షేక్ హ్యాండ్ అంటూ అంజలి దానితో చేరిపోయింది. చూడమ్మా సురేఖ, బాబు వచ్చేసినట్టున్నాడు. వాకిట్లో కారు ఆగిన అలికిడికి లోపలికి చూస్తూ అన్నారు శివరాం గారు. ఏమిట్రా, 4 అయింది, అప్పుడే ఆఫీసు విడిచి పెట్టేశారా? లేదు నాన్న, పర్మిషన్ పెట్టి వచ్చాను. ఉత్సాహంగా లోపలికి దూసుకుని పోతున్న కొడుకు వెంబడి లోపలికి తను వెళ్ళారు శివరాం గారు. లోపలికి వెళ్ళగానే హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న తల్లి దగ్గర నేల మీదే కూర్చుండిపోయాడు మనోజ్. పైన కుర్చీలో కూర్చో నాన్న, బట్టలు నలిగిపోతాయి అన్నాడు. పర్లేదులే, ఇలా చూడమ్మా, జేబులో నుంచి ఒక కవర్ తీసి చూపిస్తూ అన్నాడు. ఏమిట్రా అది? చదువు, ఇదేదో ఇంగ్లీష్లో ఉంది, మీ నాన్నగారికి ఇవ్వు, చదువుతారు. చదవడం ఎందుకు, విషయం చెప్పరా అని శివరాం గారు అందుకున్నారు. హిందీ ఛానల్ జెమినీ టీవీ వాళ్ళ దగ్గర నుండి నాన్న వాళ్ళు ప్రతి శనివారం సాయంత్రం కపుల్స్ కోసం, అంటే మొగుడు పెళ్ళాల కోసం ఏక్ దూజే కేలియే అని ప్రోగ్రాం చేస్తున్నారు కదా, మేము దాన్ని చూసి ఏడిస్తే కదా అన్నాడు. అయితే చాలా పాపులర్ ప్రోగ్రాం నాన్న. అవునా, అందులో మీ ఇద్దరికి ఏమైనా ప్రైజ్ వచ్చిందా ఏంట్రా? అమ్మ భలే కరెక్ట్గా ఊహిస్తుంది. ప్రైజ్ ఇంకా రాలేదు కానీ సౌత్ ఇండియా సెమీఫైనల్స్లో మా జంట గెలిచిందమ్మా. ఫైనల్స్కి వచ్చామన్నమాట. అందులో కూడా గెలిస్తే అప్పుడు ఇస్తారు ప్రైజ్ అన్నాడు. నీకా తెలివి ఉందిలేరా, మీ ఇద్దరికే వస్తుంది ప్రైజ్. ఫైనల్స్ ఎప్పుడు? రేపు 11వ తారీఖున షూటింగ్ నాన్న. వచ్చే 11ఏనా? అయితే నేను కూడా వస్తా షూటింగ్కి. అంజలి కళ్ళల్లో సంబరం. మనం అప్పటిదాకా ఉంటామటే 2 రోజుల్లో బయలుదేరాలి. అక్కడ ఇంట్లో ఎవరూ లేరు కదా, గేదెల్ని ఆ వెంకయ్య మీద వదిలి వచ్చాం అన్నారు శివరాం గారు. షూటింగ్ ఇక్కడ కాదు నాన్న, ముంబైలో. ముంబైలోనా? శివరాం గారు తులసిలలో ఎవరు ముందు అడిగారో తెలీదు. 11న షూటింగ్ చేసి సంక్రాంతి రోజున ప్రసారం చేస్తారు. సాయంత్రం 7:30కి బాగానే ఉంది కానీ ముంబై దాకా వెళ్ళి వచ్చేసరికి ఎంతో ఖర్చు అవుతుంది కదా. ప్రైజ్ డబ్బులు దానికి సరిపోతాయేమో. ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే పంపించారమ్మా, ఆ కవర్లోనే ఉన్నాయి చూడు. ఇక్కడి నుండి విమానంలో అక్కడికి తీసుకెళ్ళి చేస్తారా ప్రోగ్రాం? వీళ్ళ దుంపదెగ. అంటే దీని మీద వాళ్ళకి ఎంత లాభం ఉండి ఉంటుంది అంటావు? పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేయడమేనా? ముందు రిహార్సల్స్ ఉంటాయి కదా. 8న వెళ్తాం, షూటింగ్ అయిపోగానే వచ్చేస్తాం. 8 అంటే రేపే కదా. అవునమ్మా, ఏడ్చినట్టే ఉంది. మేము ఇలా రావడం, మీరు అలా బయలుదేరడం. మాకు కూడా ఇప్పుడో రేపో బయలుదేరేటట్టుగా టికెట్ తీరా ఊరెళ్ళిపోతాం. అవును బాబు, నిన్ను చూశాం కదా,
ఇల్లు వాకిలి అంతా చాలా బాగున్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు కొన్నాళ్ళు ఎక్కువ రోజులు ఉంటాం. భలే వాళ్ళం, భలే ఇంత దూరం వచ్చింది ఒకరోజు ఉండడానికా? మేము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. టీవీలో నా ప్రోగ్రాం చూడకుండా వెళ్ళిపోతారా ఏం? అది కాదురా, అక్కడ ఇల్లు వాకిలి పై వాళ్ళకి వదిలేసి వచ్చాం కదా. అది నువ్వు ఇన్నాళ్ళకి ఉత్తరం రాసి టికెట్ కూడా తీసి పంపించావు కదా. 2 రోజులని బయలుదేరి వచ్చాం. నేను చెప్తుంటే మీ అబ్బాయి వినిపించుకోలేదు అత్తయ్య. అత్తయ్యని మావయ్య గారిని వదిలేసి ఎలా వెళ్తామండి అంటే నన్ను నోరు మూసుకోమన్నారు. వెళ్ళండి, వెళ్ళి మేము ముంబై రావట్లేదని ఆ టీవీ వాళ్ళకి ఫోన్ చేసి రండి. కోడలి మాటకి పెద్దవాళ్ళిద్దరూ ఉలిక్కిపడ్డారు. అదేమిటి అమ్మాయి, మా కోసం మీరు ప్రయాణం మానుకోవడం ఏమిటి? శివరాం గారు తర్వాత మాట కోసం తడబడ్డాడు. ఇల్లు వాకిలి వదిలేసి వచ్చాం అనే బాధ తప్ప మాకు కూడా ఏమన్నా పెద్ద పనా పాడా? ఎక్కడున్నా ఒకటే. 2-3 రోజుల్లో వచ్చేస్తాం అంటున్నారుగా. వెళ్ళి రండి, వెళ్ళి టీవీలో ఇచ్చే అన్ని ప్రైజులు పట్టుకురండి అని తులసి అందరి తరపున హామీ ఇచ్చేసింది. ఏమండి, మిమ్మల్ని ఓసారి ఆ టీవీ కట్టేసి ఇలా రండి. ఇంటి వెనుకున్న ఖాళీ స్థలం నుండి తులసి పిలుస్తుంటే అటువైపు వెళ్ళారు శివరాం గారు. దీన్ని చూడండి, పొద్దున వేసిన బ్రెడ్ అలానే ఉంది. తర్వాత పోసిన పాలు కనీసం వాసన కూడా చూడలేదు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం లేదండి నిన్నటి నుంచి. ఇంట్లో వాటి మనుషులు కనిపించకపోతే జంతువులు అంతే తులసి, బెంగ పెట్టుకుంటాయి. ఏమీ తినకపోతే దానికి ఏదైనా అయితే ఏమీ అవదులే, నెలల తరబడి ఎదురు చూస్తాయట. ఎక్కడో చదివాను. మీకేం తెలీదు. పులిలా ఉండే కుక్కపిల్లలా ముడుచుకుని పడి ఉందంటే ఏదో చెబుతారు. నన్నేం చేయమంటావు? ఏదైనా చెయ్యండి, అందుకేగా మిమ్మల్ని పిలిచింది. దగ్గరికి వెళ్తే కరకరలాడించేసేలా ఉంది. నేనేం చేయగలను? ఆ డ్రైవర్ ఏది? వాడిని పిలిస్తే సరి. వాడు పొద్దున్నే దీన్ని కట్టేసి బ్రెడ్డు పాలు పోసి మాయమైపోయాడు. మళ్ళీ కనబడలేదు. తులసి దగ్గరికి వెళ్ళకు. కుక్క కరిచిందంటే తర్వాత చచ్చే చావు. కెప్టెన్, ఇలారా, ఇది తిను అని తులసి బ్రెడ్ ముక్కలు ఏరి పెడుతుంటే చక్కగా తినేసింది. తర్వాత పాలు కూడా తాగేసింది. ఏమండి, ఇది మాట చక్కగా వింటోందండి అని తులసి సంబరపడింది. అలా మొదలైంది వారి స్నేహం. ఆ ముగ్గురికి కెప్టెన్దే లోకం అయిపోయింది. పొద్దున్న మార్నింగ్ వాక్. తులసి కూడా వస్తే గాని కెప్టెన్ బయలుదేరడు. తర్వాత శివరాం గారికి పేపర్ తెచ్చి ఇస్తుంది. ఆయన మొక్కలకు నీళ్లు పోసినంతసేపు అక్కడే ఉంటుంది. అంజలితోటి ఆడుకుంటుంది. బాలు విసిరేస్తే మళ్ళీ తెస్తుంది. తులసి లేచి నిలబడితే చాలు, ఆమె చెప్పులు తెచ్చి కాళ్ళ దగ్గర పెడుతుంది. దానికి ఆకలి వేస్తే ఇంటి వెనకాల ఖాళీ స్థలం దగ్గరికి పరిగెత్తి దాని ప్లేటు వద్ద నిలబడి మొరుగుతుంది. ఒక మనిషిలాగా ఏ పని చెప్పినా చేస్తోంది. 11వ తేదీ సాయంత్రం మనోజ్ ముంబై నుండి ఫోన్ చేశారు. ఎలా ఉన్నారని అడిగాడు. షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదన్నాడు కనుక ఆ రోజు బయలుదేరట్లేదు అన్నాడు. ముంబైలో సురేఖ వాళ్ళ నాన్నగారింట్లోనే ఉన్నామన్నా. ఆ రోజు సాయికి కొద్దిగా జ్వరం వచ్చింది అన్నాడు. 13న మళ్ళీ ఫోన్ చేశాడు మనోజ్. ప్రోగ్రాం ఎల్లుండి 7:30కి టీవీలో వస్తుంది చూడమన్నాడు. సాయికి జ్వరం తగ్గకపోవడం వల్ల పండగ ఎలానో వచ్చేసింది కనుక వాళ్ళు మామగారు బలవంతం పెట్టడం చేత రావడం కుదరట్లేదన్నాడు. పగలంతా కెప్టెన్ తోటి, సాయంత్రం అయితే టీవీ తోటి శివరాం గారి కుటుంబానికి అక్కడ తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. సంక్రాంతి నాడు తులసి ఓపిగ్గా చేతినైనంత వరకు కష్టపడి పిండి వంటలు, పాయసం అన్నీ చేసింది. సాయంత్రం అయ్యేసరికి అంతా టీవీ దగ్గరికి చేరిపోయారు. ప్రోగ్రాం మొదలైంది. తెర మీద కొడుకు, కోడలు, మనవడు కనపడగానే ఇక్కడ వీళ్ళకి చెప్పలేని ఆనందం. మొత్తం 3 జంటల్ని పిలిచారు. అంతా హిందీలోనే మాట్లాడుతుండడంతో అక్షరం అక్షరం అర్థం కాకపోయినా విషయం అర్థమైంది. చివరికి మనోజ్ వాళ్ళకి రాలేదు. ముగ్గురిలో వాళ్ళదే చివరి పాయింట్లు. మన వాళ్ళు బాగానే చెప్పారు కదండి, ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదు? మామయ్య 2 తప్పులు చెప్పాడు. 2 సార్లు ఆ ఎర్ర లైట్ టింగ్మంటూ వెలిగింది కదా. ఎర్ర లైట్ వెలిగితే తప్పు అన్నమాట అంజలి సమాధానం చెప్పింది. వాళ్ళల్లో వాళ్ళకే ఏవో ఉంటాయిలే తులసి, ప్రైజులు మనలాంటి వాళ్లకు ఇవ్వరు. శివరాం గారి మాటే కరెక్ట్ అని సరిపెట్టుకుంది తులసి. పండగ మర్నాడు పొద్దున్నే చేరుకున్నారు మనోజ్ కుటుంబం. బౌ బౌమంటూ పరుగున వారి వద్దకు వెళ్ళింది కెప్టెన్.
వారం రోజులకే ఎంత చిక్కిపోయింది చూడు. మనం లేకపోతే బెంగ పెట్టేసుకున్నట్టుంది. మంచి కుక్కరా అబ్బాయి, చెప్పిన మాట వింటుంది, ఇంటి మనిషిలా వెంట తిరుగుతుంది అని తులసి శివరాం గారు కుక్కకి సర్టిఫికెట్ ఇచ్చేశారు. సరే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, సాయంత్రం మాట్లాడదాం. మీ ప్రోగ్రాం ఏమిటి నాన్న? ప్రోగ్రాం ఏముంది, ఇక బయలుదేరడమే. నీ వీలును బట్టి మాకు టికెట్ తీస్తే మావయ్య నాకు హైదరాబాద్ అంతా చూపించవా మరి అని అంజలి ప్రశ్న. మీరు సండే దాకా ఉంటే చూపిస్తాను. నాన్నగారు ఉండలేమని అంటున్నారు మరి. సండే అంటే వారం ముందే పిల్ల, అప్పటిదాకా ఉండడం కుదరదులే కానీ మళ్ళీ ఎప్పుడైనా వచ్చి చూస్తాంలేరా. అయినా చిన్నపిల్ల, దీనికేం అర్థమవుతాయి. ఇప్పుడు చూపించినా కూడా కొంచెం పెద్దదైన తర్వాత అన్నీ తెలుస్తాయి. ఈరోజు రేపటికో టికెట్ తీసుకో మాకు అందరికీ తులసి అంజలి కోరికను కొట్టి పారేసింది. సరే, ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను ఏ సంగతి అని. బాబు శేషాచలం, ఆ బ్యాగ్ ఈ సీటు కింద పెట్టి, అది మనదే కదా, ఇలా ఇవ్వు. ఇక్కడ తగిలించుకుని పడుకునేటప్పుడు తల కింద పెట్టుకుంటాను. ట్రైన్లోకి ఎక్కిన తర్వాత సామాను సర్దుకుంటూ అంది తులసి. మనం సర్దుకుందాంలే తులసి, ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టకు అన్నాడు శివరాం గారు. పర్వాలేదులే సార్, పెద్దమ్మగారు చాలా మంచోరు. ఇందా ఈ 200 ఉంచు, మా కోసం చాలా కష్టపడ్డావు. శేషాచలం వద్దంటున్న అతని చేతిలో పెట్టింది తులసి. కుక్కని జాగ్రత్తగా చూడయ్యా. అలాగేనమ్మా. మామయ్య రాలేదేం? స్టేషన్లో ఉంటాడన్నావుగా. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వస్తానన్నాడమ్మా. కారు మనకి పంపించేశాడు కదా, ఆటోలో అవి పట్టుకుని రావాలి. అదిగో మాటల్లోనే వస్తున్నాడు. ఏరా, ఇబ్బంది పడ్డావా? మీటింగులు నాన్న, మధ్యలోనే లేచి వచ్చేశాను అన్నట్లు టికెట్లు జాగ్రత్తగా పెట్టుకున్నారా? అమ్మ నీకోసం సురేఖ చీర అది తీసుకుంది, ఇచ్చిందా? నాకు చీర, అంజలికి డ్రెస్సు. నువ్వు జాగ్రత్తగా ఉండు. రోజు పెందలాడి ఇంటికి వెళ్ళు. ట్రైన్ బయలుదేరుతోంది. నువ్వు కిందకు దిగరా. ఉంటాను, టాటా. మనోజ్ కనుమరుగయ్యే వరకు చెయ్యి ఊపుతూనే ఉన్నారు తులసి, అంజలి. మనం ఇటొచ్చాం, వాళ్ళు అటుపోయారు. వచ్చినట్టు లేదు, ఉన్నట్టు లేదు. ఇంకోసారి ఎక్కువ రోజులు ఉండేలా రావాలి. తులసి అనుకున్నట్టే పైకి అనేసింది. అమ్మ ఆకలేస్తుంది, ఏదైనా పెట్టు. నీకు ట్రైన్ ఎక్కగానే ఆకలేస్తోంది. ఆ ప్లాస్టిక్ కవర్లో అత్త ఏవో పెట్టింది, తీసుకుని తిను. నువ్వే తీసిపెట్టు. ఇక తప్పదన్నట్టు తనే లేచి కవర్ అందుకుంది తులసి. ఈ కవర్లో ఈ కాగితాలేంటి? సాయి నా బొమ్మ గీశాడమ్మమ్మ. గీసి నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. చూడు ఎలా చేశాడు. పెద్ద ముక్కు, 2 పిలకలు, కాళ్ళు, చూడు పుల్లలాగా ఎలా గీశాడో. ఇది నేనంట అంది అంజలి. చిన్నపిల్లవాడు కదా, బాగానే గీశాడు, రంగులు కూడా వేశాడు అంటూ తులసి అబ్బురుపడి కళ్ళజోడు పెట్టుకుని ఆ కాగితం వంక చూస్తోంది. ఆ తెల్ల కాగితం వెనుక వైపు ఏవో అక్షరాలు కనబడ్డాయి. డియర్ బేబీ, ఫోన్ డెడ్ అయ్యింది, అందుకే లెటర్ రాస్తున్నాను. బాంబేలో టీవీ వల్ల ఆఫీస్ ఇక్కడికి దగ్గరే, వెళ్ళి చూసొచ్చాను. అంతా ఓకే. మీరు బయలుదేరి వచ్చేయండి. ఒకటే ప్రాబ్లం, అక్కడ కెప్టెన్ ఎవరు చూసుకుంటారు? శేషాచలం కూడా 1 వీక్ లీవ్ కావాలని అడిగాడు, మనోజ్ చెప్పాడు. నో అదర్ వే. తప్పదు, మనోజ్ వాళ్ళ మదర్ని ఫాదర్ని రప్పించాలి. నేను అతనికి అదే చెప్పాను. నువ్వు కూడా చెప్పు. ఈ రోజుల్లో బయట వాళ్ళని నమ్మలేము. కెప్టెన్ చాలా సెన్సిటివ్. దానిని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉంటేనే తింటుంది, తిరుగుతుంది. వీలైతే ఇంటిని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వెంటనే లెటర్ రాసి వాళ్ళని పిలిపించండి. టికెట్ కూడా కొని లెటర్తో పాటే పంపించండి. కన్ఫామ్గా ఉంటుంది. కొడుకుని చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు రాగానే వాళ్ళని అక్కడ ఉంచి మీరు ఇక్కడికి వచ్చేయండి. ఫోన్ బాగుపడిన వెంటనే ఫోన్ చేస్తాను. టేక్ కేర్. అది సురేఖ వాళ్ళ నాన్నగారు ముంబై నుంచి రాసింది. ఉత్తరం చదివి మెదడు మొద్దుబారినట్టు అనిపించింది తులసికి. తేరుకున్నాక మళ్ళీ చదివింది. అదే మాటలు, అదే సందేశం. మోసం, మోసం అని గట్టిగా అరవాలనిపించింది ఆమెకు. గుండెను ఎవరో పిండినట్లుగా ఉంది. తమని ఎంత పిచ్చి వాళ్ళని చేశాడు తన కన్న కొడుకు అని మనసు ఆక్రోశించింది. ఉత్తరం విసిరేద్దాం అనుకుంది, భర్తకు తెలియకుండా ఉండాలని. కానీ ఆమె వల్ల కాలేదు. గుప్పెట్లో ఉత్తరాన్ని పట్టుకుని భర్తకు దగ్గరగా జరిగి
ఆయన భుజానికి తలవాల్చి ఎలాగో గొంతు పెగుల్చుకొని ఉత్తరం చదివారా అని అడిగింది. సురేఖ వాళ్ళ నాన్నగారు రాసింది ఉత్తరం. లేదు. శివరాం గారి గొంతులో నిర్లిప్తత. ఏమండి, మనం మోసపోయాం, దగా పడ్డాం. మన కొడుకు మనల్ని మోసం చేశాడు. వాళ్ళు మనల్ని పిచ్చి వాళ్ళని చేసి అంటూ ఉండగా, నాకు తెలుసు తులసి, పేపర్లో ఈ రోజుకు ట్రైన్లో టికెట్లు లేవని వేశారు. వాడేమో దొరికాయన్నాడు. టికెట్ చూశాను. ఇది 2వ తేదీన కొన్నారు. అంటే రప్పించడానికి పంపించడానికి ఒకేసారి కొన్నాడన్నమాట. ఏదో అనుభవం, పాఠం. ఏడుస్తున్న భార్య భుజం చుట్టూ చేయి వేస్తూ అన్నారు శివరాం గారు. తడిసిన రెక్కలు అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. A very special thanks to the story writer for this wonderful and amazing story.